అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 40వ భాగం. రచయిత వనజ గారు. తన అమ్మ మేరీ మాత్రం అసలు చుట్టుపక్కల ఎక్కడ లేకపోవడంతో ఆమెకి ఏం జరిగిందని అభికి చెప్దామని ఫాస్ట్‌గా స్టెప్స్ ఎక్కి లోపు కౌసల్య ఆమెను ఆపేస్తూ "నువ్వు అభి దగ్గరికి ఇప్పుడు వెళ్ళకూడదమ్మా. రాత్రి కార్యం ఏర్పాటు చేశాం. అప్పటి వరకు సెపరేట్ గదుల్లోనే ఉండాలని" ఇటు సీతతో పాటు అటు మానసికి కూడా కౌసల్య చెప్పడంతో కార్యం అన్న పేరుకి సీత గుండెల్లో ఒక తుఫాను స్టార్ట్ అయ్యింది. ఇక అయినా కూడా చేసేదేమీ లేక తను ఉన్న రూంలోకి వెళ్ళింది సీత. అక్కడ ఆదిత్య లేకపోవడంతో కంగారుగా చుట్టూ చూస్తూ మళ్ళీ బాబుని వెతుక్కుంటూ బయటకొచ్చేసరికి అభి కోసం ఎటో వెళ్తున్న ఆదిత్యను పట్టుకున్న జాహ్నవి కనిపించింది సీతకి. ఇంక బాబు ఎక్కడికి పోలేదని తెలిసి మళ్ళీ తిరిగి సీత తన రూంలోకి వెళ్ళిపోయింది. ఆదిత్యని ముద్దు చేస్తూ ఒళ్ళో పెట్టుకున్న జాహ్నవి వాడి మాటలతో కలుపుతూ "నీ పేరు ఏంటని" అడగటంతో "ఆదిత్యరామ్" అని చెప్పాడు వాడు. "నేను నీకేమవుతానో తెలుసా?" అంటూ జాహ్నవి అడిగేసరికి బుడ్డోడు అడ్డంగా తలూపాడు. తెలీదన్నట్లు కొంచెం డల్ అయిన ఫేస్ పెట్టిన జాహ్నవి "అజిత్ బాబాయ్ తెలుసు కదా" అని అడిగితే ఈసారి డింగ్ డింగ్ అని తలూపాడు ఆదిత్య. "నేను ఆ బాబాయ్ వాళ్ళ వైఫ్ని, అంటే నీకు పిన్నవుతాను" అని చెప్పి అరగంట అయినా కూడా వాడిని కిందకు దించకుండా ఆదిత్యతో బోలెడు మాటలు చెప్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది జాహ్నవి. దూరం నుండే వాళ్ళిద్దరిని చూస్తున్న అజిత్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిద్ర తీరిపోవడంతో మెలకు వచ్చిన అభి తన ఫ్లోర్లో నుండి జాహ్నవి, ఆదిత్య ఇంకా అజిత్లను చూసేసి ఒక్కో మెట్టు దిగుతూ కిందకు వెళ్ళాడు. అతను వెళ్ళగానే జాహ్నవి లేవబోతూ ఉంటే "పర్లేదు జాహ్నవి, కూర్చో" అని చెప్పిన అభిని చూసి అతని ఒళ్ళోకి దూకేశాడు ఆదిత్య బాబు. కాసేపు వాడిని ముద్దు చేసేసరికి "బాబా, మీకోసం కాఫీ తీసుకొస్తానని" జాహ్నవి కిచెన్లోకి వెళ్ళిపోతే అజిత్ వచ్చి అభి పక్కనే కూర్చున్నాడు. పిల్లల్ని చూడగానే జాహ్నవిలో ఎంత చేంజ్ వచ్చిందో చూసావా? తన్ని కొన్ని డేస్ ఇటైనా తీసుకువెళ్ళొచ్చు, లేదా అడాప్షన్ ట్రై చేయండి అజిత్ అని అభి అంటే "నో, అది తను దానికి సిద్ధంగా లేదు. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను, కానీ మన రక్తం కాదు కదా" అంటోంది. "చూద్దాం. ఇప్పుడు ఇంట్లో ఆదిత్య, ఆద్య ఉన్నారు కదా, వీళ్ళ వల్ల తను కొంచెమన్నా చేంజ్ అయితే బెటర్" అని చెప్పాడు అజిత్. కూతురు అలికిడి ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో అదే విషయాన్ని అజిత్ని అడిగాడు అభి. తను వాళ్ళ చిన్నబాబాయ్తో షాపింగ్కి వెళ్ళిందని చెప్పేలోపే ఒక బస్తా టాయ్స్ ను అయాన్తో లాక్కొచ్చిస్తూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని ఇంట్లోకి బుల్లి యువరాణిలాగా ఎంట్రీ ఇచ్చింది ఆద్య. తండ్రిని చూసి అయాన్ దగ్గర ఉన్నవన్నీ కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి అభికి ఇంకో పక్కన చేరిపోయింది. "నాన్న నాన్న" అంటూ ముద్దుగా అభి గడ్డం ఊపి ఊపి పిలుస్తున్న ఆద్యని చూస్తూ "ఏంట్రా బంగారం" అని అభి అడిగితే "నేను చిన్న బాబాయ్తో షాపింగ్ పోయా, చాలా కొన్నాను. నువ్వెక్కడున్నావు? నాకు కనిపివ్వలేదు" అని ఆద్య అడుగుతూ ఉంటే "కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను లేరా, ఇంట్లో నీకోసం ఇంతమంది ఉన్నారు తెలుసా, నీకేం కావాలన్నా వాళ్ళని అడుగు" అని చెప్తూ "నువ్వు ఒక్కదానివి వెళ్ళావా? మరి ఆదిత్యకి ఏం తీసుకొచ్చావు" అని అడిగితే "నేను వాడికి కూడా బొమ్మలు తెచ్చానన్నా" అని అంటున్న ఆద్య మాటలు వింటూ ఆ బస్తా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో పడిపోయాడు అయాన్. అజిత్ అయానికి వాటర్ తాపించి "ఏమైందిరా" అని నవ్వుతూ అడుగుతూ ఉంటే "వామ్మో, ఆ ప్రిన్సెస్ మామూలు షాపింగ్ చేయలేదన్నయ్య. అది ఇది" అంటూ మాల్ మొత్తం 4 సార్లు పైకి కిందికి తెప్పించి తనకు కావాల్సింది తీసుకుందని అయాన్ అంటూ ఉంటే అభి, అజిత్ ఇద్దరు నవ్వుకొని అయాన్ వంక జాలిగా చూశారు. ఆదిత్య మాత్రం చెల్లి వంక చూస్తూ "తప్పు ఆద్య, బాబాయ్ని అలా ఇబ్బంది పెట్టకూడదు" అని అంటుంటే వాడిలోని వ్యక్తికి అభిని షాకింగ్గా చూస్తూ ఉంటే అజిత్ "ఎక్కడికి పోతాయి అభి పోలికలు, ఆలోచనలు? వాడిలో ఉన్నవి సూర్యదేవర రక్తం కదా, అందుకే 2.5 సంవత్సరాలకి ఎంత పరిణితి వచ్చిందో" అని అంటూ జాహ్నవి 3 కాఫీలు తీసుకురావడంతో మగాళ్ళు ముగ్గురు పంచుకుంటే ఆద్యాని, ఆదిత్యని జాహ్నవి దగ్గరికి పంపిస్తూ "పిన్నితో వెళ్ళి ఇద్దరు మిల్క్ తాగండి" అని చెప్పాడు. బుద్ధిగా తలూపిన పిల్లలు కిందకు దిగి జాహ్నవితో మిల్క్ కోసం అడిగేసరికి నిద్రపోయి మొహం మాడిపోయి ఉన్న ఆదిత్య ఇక మాల్ మొత్తం తిరిగి తెల్ల చర్మాన్ని కాస్త ఎర్రగా చేసుకున్న ఆద్యని చూస్తూ "బావా, వీళ్ళకి స్నానం చేయించి ఆ తర్వాత స్నాక్స్ తినిపించనా, వాడిపోయి ఉన్నారు మొహాలు చూడు" అని అభిని పర్మిషన్ అడగటంతో జాహ్నవిని చూసి సరే అని చెప్పాడు. కానీ వీళ్ళ క్లాత్స్ నేనేం తీసుకోలేదని అభి చెప్పేలోపే "యూ డోంట్ వరీ అభి, మై హూనా" అంటూ గెస్ట్ రూమ్ లో పెట్టిన ఒక పెద్ద పెద్ద బ్యాగ్స్ పై చూసింది. "నువ్వు ఎప్పటికైనా అయోధ్యకు తిరిగి వస్తావని ఇలా ఏర్పాటు చేశామని" హిహి అంటూ అయాన్ నవ్వడంతో "పర్లేదు, ప్లానింగ్స్ బాగానే ఉన్నాయని" అన్నాడు అభి. పిల్లలిద్దరూ అమ్మా నాన్నలతో ఉంటారు కాబట్టి తర్వాత ఎటైతే అటు ఆ బాక్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు అని గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్ళిన జాహ్నవి ఇద్దరికి మంచిగా స్నానం చేయించి నైట్ వేర్లు వేశాక స్నాక్స్ గా మొత్తగా ఉడికించిన స్వీట్ కార్న్ ఇంకా పాలు తాగించి హాల్లో వదిలిపెట్టింది కాసేపు ఆడుకోమని. పిల్లలిద్దరూ అప్పుడే విరిసిన పువ్వుల్లాగా ఉండడంతో
వాళ్ళని చూసి దగ్గరకు వెళ్లకుండా ఆపుకోవడం చాలా కష్టమైన పని ఎవరికైనా. ఇక నైట్ అయ్యేంత వరకు సీత బయటకు కూడా రాలేదు. మానసి తన రూమ్ లో ఉంది. మగాళ్ళు నలుగురు హాల్లో మీటింగ్ పెట్టారు. కౌసల్య అభి దగ్గరకొచ్చి పంతులు గారిని కనుక్కున్నాను. అభి, కార్యం కోసం రాత్రికి ముహూర్తం ఉందంట. రెండోసారి కూడా నీ పెళ్లి చూస్తే అవకాశం మాకు లేదు. కనీసం పెళ్లి తర్వాతన్నా చేయగలమా అని ఆవిడ అడగటంతో, కార్యం ఈ రోజు వద్దమ్మా, ముందు ఇంట్లో వ్రతం ఏదైనా చేద్దాము. డాడీ సంవత్సరం అయిపోయాక ఏమీ చేయలేదు కదా అని అభి అడగటంతో, సరే నీ ఇష్టం అని చెప్పింది కౌసల్య. తనున్న రూమ్ డోర్ పట్టుకొని వేలాడుతున్న సీత అంటే నిజంగా వేలాడటం కాదులేండి, హాల్లో ఏం జరుగుతుందో వినడానికి ట్రై చేస్తున్న కౌసల్య ఈరోజు కార్యం లేదని తెలియడంతోనే గంతులేం అనుకుందో కానీ వద్దులే బాగోదని సైలెంట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే ఒక క్షణంలో తన ముందుకొచ్చిన భారీ కాయాన్ని చూసి ఎవరో దడుచుకునే లోపే అభి సీతని రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. హలో, ఓయ్, ఏంటండి ఇలా చేయి పట్టుకుని మరి నన్ను లాక్కొస్తున్నారు అని అంటూ సీత దబాయించడంతో ఆమె గుండెల మీద ఉన్న తాలిబొట్టుని తీసి చూపిస్తూ, ఇది కట్టిన తర్వాత కూడా ఇలా పట్టుకునే హక్కు కాదు, ఇంకా ఏమైనా నిన్ను చేసుకునే హక్కు కూడా నాకు వస్తుంది. అది ఇప్పుడే చేస్తే బాగోదు కాబట్టి జస్ట్ చెయ్యి మాత్రమే పట్టుకున్నా అని అభి అంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి నోరు తెచ్చుకుని మరి చూస్తూ ఉంది సీత. ఏంటి ఈ రూమ్ దగ్గర నిలబడి నాకు సైడ్ కొడుతున్నావని హాఫ్ అన్ అవర్ నుంచి సీతను అబ్జర్వ్ చేస్తున్న అభి అంటే, చిచి నేనెందుకు సైడ్ కొడతాను, పిల్లల కోసం చూస్తున్నా అని సీత బెట్ చేసింది. అచ్చా, మరి పిల్లల కోసం చూసిందని వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వచ్చి ఎత్తుకోవాలి గాని రూమ్ బయట నిలబడి నా వైపే చూస్తూనే ఏం చేస్తున్నావు అమ్మా అన్నట్లు ఈ రోజు కార్యం చేసుకుని వ్రతం తర్వాత ఎప్పుడైనా చేద్దామా లేదా అని అభి అనేసరికి నో 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 అని అంటూ అరిచేసింది సీత. క్యూట్ గా నవ్వడం అభివంతైంది అభి నవ్వుని. అందులో అతను మనస్ఫూర్తిగా నవ్వడం ఫస్ట్ టైం చూసిన సీత అబ్బురంగా అభిని అలాగే చూస్తూ ఉంటే 2 నిమిషాలకి సైలెంట్ అయ్యాడు. అభిని నవ్వి తెలియకుండా సీత అభి తల నిమిడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, నాకంటూ వేరే కోరిక ఏమీ లేదని అనుకోకుండా చెప్పేసరికి అభి షాక్ గా వైపు చూస్తూ ఉండిపోయాడు. 5 నిమిషాలు కానీ తిరిగి ప్రజెంట్ లోకి రాలేకపోయింది సీత. పెదవులు ఇంకా అభి మీదే ఉండడంతో వాటిని దూరం జరిపేసి, మీరే ఏదో చేశారు కదా, నేనే ముద్దు పెట్టుకునేలాగా నాకు అర్థమైందంటూ ఉడుక్కొని ఆమె చెప్పేసరికి సన్నగా నవ్వుతూ అభిలో ఆనందం ఇంకా పెరిగింది. నేను ఫ్రెష్ అవ్వాలి, నా కోసం ఏం డ్రెస్సెస్ ఇక్కడ లేవు అని సీత చెప్తూ ఉంటే, 5 మినిట్స్ వెయిట్ చేయి, పంపిస్తానని చెప్పాడు అభి. 5 మినిట్స్ లో వచ్చేస్తాయా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని సీత అంటే, జాహ్నవి ఇంకా మానసి వాళ్ళ ఏజే కదా, అప్పటికి వాళ్ళు అడ్జస్ట్ చేసుకో, పొద్దున్నే నీకంటూ సెపరేట్ గా ఒక క్లోజెట్ నే తయారవుతుందని అభి అనేసరికి, ఎందుకు చేయరు సార్, మీరు క్లోజెట్ ఏం కర్మ, వారానికి ఒక వార్డ్రోబ్ అయినా చేయిస్తారు, ఎందుకంటే తమరు బాగా రిచ్ కదా. కేవలం ఏఆర్ కంపెనీకి మాత్రమే కాదు, సూర్యదేవర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి చైర్మన్ మీరే కదా అని సీత అభిని వెక్కిరింతలాంటి వ్యక్తం చేయడంతో, నో నేను కాదు అని సింపుల్ గా చెప్పేశాడు అభి. వాట్, మీరు కాదా అంటే అర్థం అని సీత అంటూ ఉంటే, నేను కాదంటే అవన్నీ మా డాడీ సంపాదించినవి, సో అఫీషియల్ గా నా కొడుకుకి చెందుతాయి, కానీ ఏఆర్ కంపెనీ మాత్రం నేను సొంతంగా ఓన్ చేసి సక్సెస్ అయింది కాబట్టి అది మాత్రమే నా సొంత ఆస్తి, ఇవన్నీ నాకు మా డాడీ వల్ల వచ్చినవని అభి అంటూ ఉంటే అడ్మైరింగ్ గా అతనికేసి చూసింది సీత. సరే నేను నీ కోసం శారీ పంపిస్తాను అని చెప్పేసి అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడు మన సీత మేడంకి బల్బు వెలిగింది. నెంబర్ 1 మీ గురించి అడగాలి. నెంబర్ 2 తన రెండో పెళ్లి చేసుకున్నాడా. నెంబర్ 3 మొదటి భార్య ఏమైంది. పిల్లల ఆమెకు అభికి పుట్టిన పిల్లల ఆయన గారు ముందుంటే మరి నాకు అసలు ఏం అడగాలని కానీ ఏది చేయాలని కానీ గుర్తుండదు. ఈసారి మైండ్ లో బలంగా ఫిక్స్ చేసుకోవాలి అడగాలనుకుంటూ ఉండగాని జాహ్నవి వచ్చి సీత చేతిలోకి చీర పెట్టేసి నవ్వింది. అభి బావ ఇమ్మన్నారని చెప్పి థ్యాంక్స్ అంటూ వెళ్తూ ఒకసారి ఆదిత్యని పిలుస్తా, వాళ్ళకు కూడా స్నానం చేయించేస్తానని సీత అంటూ ఉంటే, సారీ నేను పిల్లలిద్దరికి రెడీ చేసేసి స్నాక్స్ కూడా పెట్టేశాను, నువ్వు ఇంకా నిద్రపోతూ ఉండడంతో అని జాహ్నవి అంటే తన నిద్రను తిట్టుకుంటూ పర్లేదు థ్యాంక్ యూ అని మరోసారి చెప్పేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది సీత. ఈసారి జాహ్నవిలో కూడా అదే కన్ఫ్యూషన్, ఇది అది కాదు అదే ఇది అన్న సాంగ్ ఒకసారి మైండ్ లో మెదిలింది. ఫ్రమ్ ఇస్మార్ట్ శంకర్. తనకు తెచ్చిన బ్లూ శారీలో రెడీ అయి బయటకు వచ్చిన సీతని చూస్తూ కౌసల్యకి పాత జానకి గుర్తుకు వస్తూ ఉంటే, అంటే మన అభిబాబు వాళ్ళవి వీళ్ళవి ఎందుకులే అని తన మొదటి భార్య జానకి చీరని తీసుకుని వచ్చి సీతకి ఇచ్చాడన్నమాట. ఇక సీతని అలా చూస్తూ జానకిని గుర్తు తెచ్చుకున్న కౌసల్య, అమ్మా సీత వెళ్ళి పూజ చేయవా అని చెప్పడంతో సరేనండి అని చెప్పి
వెళ్ళిపోతూ ఉన్న సీతను ఆపేస్తూ అండి ఏంటి తను నీకు అత్తయ్య కదా అని అభి అనడంతో అంటే బాబు కొంచెం బేస్ వాయిస్‌తో చెప్పాడులెండి. ఆ వాయిస్‌కి జడిసి సరే అత్తయ్య గారు అని చెప్పి పొద్దున చూపించిన పూజ రూమ్‌లోకి వెళ్లి అరగంట పాటు పూజ చేసింది సీత. తను క్రిస్టియన్ కాబట్టి పూజలు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు కానీ అప్పుడప్పుడు మూవీస్‌లో ఈ మధ్య మన ఏఆర్ అలియాస్ అభి పుణ్యమా అని తనకు కూడా కాస్త రావడంతో అదే పని చేసి చివర్లో హారతిచ్చి పూజకి ఫుల్ స్టాప్ పెట్టి ఇల్లంతా ధూపం వేసింది సీత. అయోధ్య మొత్తం ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేసరికి అందరూ ఫ్రెషప్‌లయ్యేసి హాల్‌లో చేరారు. అభి, అయాన్, అజిత్, కశ్యప్ ఒకవైపు, మను, జాహ్నవి, సీత ఒకవైపు, కౌసల్య, ఈశ్వరి, జితేంద్ర ఇంకో సెట్ సోఫా వైపు దగ్గర మన గాయత్రి సుబ్బు అయితే రూమ్ వదిలి బయటికే రాలేదు. ఎందుకంటే అభి కళ్ళకి చిక్కితే మళ్ళీ ఏం తిడతాడో అని భయంతో. అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అటు ఇటు తిరుగుతూ ఆద్య గజ్జల చప్పుడు, ఆదిత్య క్యూట్ క్యూట్ మాటలు. టైం 7 అవుతున్నా కూడా ఎటూ కదలని పెద్దల్ని చూస్తూ మెల్లగా అయాన్ చెవి కొరికాడు కశ్యప్. ఏంటి అని అయాన్ కూడా అతన్ని మెల్లగా అడగటంతో ఏంటేంటి టైం 7 దాటిపోయింది. మనసేమో బయటే ఉంది. పెద్దోళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. హడావిడి ఏమీ లేదు. ఎందుకు అని అడిగాడు కశ్యప్ అయాన్ దగ్గరికొచ్చి. నీకేం హడావిడి కావాలేంటి? పెళ్లి కూడా అయిపోయింది కదా! ఇంకేం హడావిడి కావాలి అని నీ ప్రాబ్లం ఏంటని అయాన్ అంటే, నువ్వు నిజంగా డాక్టర్ కోర్స్ చేసావరా అయాన్? పెళ్లి ఒకటైతే చాలా తర్వాత అవ్వక్కర్లేదా? ఈ పాటికి నా మానసిని నా కోసం రెడీ చేస్తుండాలి కదా మరి! ఏంటి ఇల్లింత సైలెంట్‌గా ఉంది? అంటే ఊహూనా అని కశ్యప్ అడగటంతో అయాన్‌కి అర్థమై ఏమో నాకేం తెలుసు? నేను చిన్న పిల్లనంటూ భుజాలు ఎగరేసరికి వాళ్ళిద్దరూ వియర్డ్‌గా చూస్తూ ఉన్న అజిత్ ఇంకా అభి రేయ్! ఏంటి నీ గుసగుసలు అని అడగటంతో అన్నయ్య మన ఏకైక బామ్మర్దికి పెళ్లి తర్వాత జరిగే హంగామా కావాలంట. ఏంటి ఇల్లు ఇలా సైలెంట్‌గా ఉంది? ఊహూనా అని అడుగుతున్నాడు అని అయాన్ బయటగా చెప్పడంతో తల కొట్టుకుంటున్నాడు కశ్యప్. మ్యాటర్ అది. ఇంకా అజిత్‌కి కూడా అర్థమవడంతో అభి రేపు వ్రతం చేయాలంటున్నాడు కాబట్టి నీకు కూడా నో దట్టు అని అజిత్ అంటే అభి ఆ వ్రతమేదో నువ్వు చేసుకోవచ్చు కదరా! నా కడుపు ఎందుకు మార్చడం అని కశ్యప్ కాస్త కోపంగా అడుగుతూ ఉండడంతో అతని వంక చిరాకుగా చూస్తూ నువ్వు దానికోసం పెళ్లి చేసుకున్నావారా అని అడిగాడు అభి కశ్యప్‌ని. దానికోసమే కాదు దానికోసం కూడా నీకు అర్థమవుతోందా? వాడికేం పెళ్లయిపోయింది. నీకు పెళ్లయి 2 పిల్లలు కూడా పుట్టారు. వీడు ఆ న్యూ జెర్సీలో ఎన్ని న్యూ థింగ్స్ చేశాడో మరసలు కనీసం ఒక్కసారి కూడా ఎక్స్‌పీరియన్స్ లేనిది నేనే కదరా! ఆ మాత్రం ఉండడం తప్పా చెప్పు? వ్రతం ఏదో నువ్వు మా చెల్లి చేసుకోండి. నా మానసిని నాకు వదిలిపెట్టేయండని కశ్యప్ అడుక్కుంటూ చెప్పడంతో అజిత్ ఇంకా అయాన్ ఈరోజు కశ్యప్‌కి వాచ్‌మెన్ డ్యూటీ మీ ఇద్దరు తీసుకోండి. తెల్లారే వరకు వాడు రూమ్ దాటి ఒక్కడుగు కూడా వేయడానికి వీల్లేదు అని అభి స్ట్రిక్ట్‌గా చెప్పేసరికి ఇది అన్యాయం అభి. కనీసం చిన్న చిన్నవైనా అని అంటున్న కశ్యప్ మాటలు అభి చూపుల వల్ల ఆగిపోయాయి. పాపం కశ్యప్ కష్టం పగవాడికి కూడా రావద్దు. ఏమంటారు ఫ్రెండ్స్? కథ కొనసాగుతుంది. మరి కశ్యప్ పాపం ఈ పూట తన ఆశలన్నీ గండి కొట్టేసినట్టే ఉన్నాడు మన అభి బాబు. మరి అభికి ఆదిత్య తన పిల్లలని ఎలా తెలిసింది? నిజంగా సీత జానకియేనా? లేకపోతే తన పోలికలతో ఉన్న మరొక వ్యక్తా? మరి అందరూ వాళ్ళ జోడీలతో సెట్ అయ్యారు కదా! మరి అయాన్ పరిస్థితి ఏంటి? అయాన్ ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. మరి జ్వాలతో అయాన్‌కి సెట్ అవుతుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో